ఎక్కడ స్వామి 40 లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తే అసలు నిరుద్యోగుల సమస్య ఎందుకుంటుంది? ఎక్కడ కల్పించాడు, ఎవరు కల్పించాడు, ఆయన బ్రేక్ డౌన్ ఇమ్మని చెప్పండి. అది చెప్పకుండా గాలికి వచ్చే లెక్కలు చెప్తే ఎట్లండి? ఇయర్స్ జగన్ గారి టైంలో ఎన్ని కంపెనీస్ తీసుకొచ్చారు, ఎంతమందికి ఉద్యోగాలు తీసుకొచ్చారు, చెప్పుకోదగ్గ కంపెనీని ఒకటైనా తీసుకొచ్చారా? 40 lakhs జాబ్స్ క్రియేట్ చేశారు అంటున్నారండి జగన్ గారి టైంలో అని లోకేష్ గారిని అంటే, ఎక్కడండి 40 lakhs జాబ్స్ క్రియేట్ చేస్తే అసలు అన్ఎంప్లాయ్మెంట్ సమస్య ఉండదు కదా? ఎక్కడ తీసుకొచ్చారు, ఎవరికి ఇచ్చారు, బ్రేక్ డౌన్ ఇవ్వండి. అవి కాకుండా గాలి లెక్కలు, గాలికి వచ్చే లెక్కలు చెప్తే ఎలాగా అని చెప్పేసి ఆయన క్వశ్చన్ చేశారు. జగన్ గారివి గాలి లెక్కలు అని చెప్పేసి అన్నారు, విచ్ ఇస్ గుడ్. అసలు ఇలాంటి డిస్కషన్సే జరగాలి, డేటా మీద డిస్కషన్ జరగాలి. అప్పుడే కదా అల్టిమేట్ గా నిజాలని బయటకు వచ్చి మనలా కామన్ పీపుల్ కి నిజాలేంటో తెలిసాయి. ఫస్ట్లీ లోకేష్ గారి క్వశ్చనింగ్ బాగుంది. 40 lakhs జాబ్స్ ఎక్కడ తీసుకొచ్చారు, బ్రేక్ డౌన్ ఇవ్వండి, ఎవరికి ఇచ్చారు అని చెప్పేసి అన్నారు. గాలి లెక్కలని కూడా అన్నారు. గాలి లెక్కల విషయానికి వద్దాం ఇన్ అ మినిట్. ఈ 40 lakhs జాబ్స్ బ్రేక్ డౌన్ అడిగారు కదా, వెరీ గుడ్ సార్ లోకేష్ గారు, ఐఎమ్ విత్ యూ, ఐ ఫుల్లీ సెకండ్ యూ ఆన్ దిస్. ఆ బ్రేక్ డౌన్ జగన్ గారు కంపల్సరీ ఇవ్వాలి. ఒక చీఫ్ మినిస్టర్ గా పనిచేసిన ఆయన కంపల్సరీ ఇచ్చి తీరాల్సిందే. ఐఎమ్ విత్ యూ సార్. అలాగే మీ ఫాదర్ సిబిఎన్ గారు ఇంతకు ముందు 3 times చీఫ్ మినిస్టర్ చేశారు కదా, ఒక్కొక్క రెజీమ్ లో ఒక్కొక్క టైం చీఫ్ మినిస్టర్ గా చేసినప్పుడు ఎంత మందికి జాబ్స్ తీసుకొచ్చారో కొంచెం మాకు చెప్పరా? ఎవరికి ఇచ్చారు, ఎంత మందికి ఇచ్చారు అనే బ్రేక్ డౌన్ మాకు కొంచెం చెప్పరా? అలాగే ఆ నోటితోనే మీరు ఇప్పుడు 20 lakhs జాబ్స్ ఇస్తామని చెప్పేసి మీరు ప్రామిస్ చేసి ఆల్మోస్ట్ ఇప్పుడు 11th month లోకి ఎంటర్ అయిపోయాం, అవునా? ఇంకొక 1 month అయితే సంవత్సరం అయిపోద్ది. ఈ టైం పీరియడ్ మొత్తంలో మీరు 20 lakhs జాబ్స్లో ఎంత టార్గెట్ మీట్ అయ్యారు, ఎంతమందికి జాబ్స్ తీసుకొచ్చారు, వాటి బ్రేక్ డౌన్ ఏంటి, అండ్ రానున్న రోజుల్లో ఈ 20 lakhs జాబ్స్లో అసలు ఏ నెలకి ఎన్ని తీసుకురాబోతున్నారు, ఏ సెక్టర్స్లో మీరు జాబ్స్ క్రియేట్ చేయబోతున్నారు, వాటి యావరేజ్ శాలరీ ప్యాకేజ్ ఎంత ఉండబోతుంది? మీరు 2,000 రూపాయలు శాలరీ ఇచ్చే జాబ్ తీసుకొస్తారా, లేకపోతే 2 లక్షల శాలరీ జాబ్స్ ఇచ్చే తీసుకొస్తారా? మాకు ఆ క్లారిటీ ఇవ్వాలి కదా. సో ఈ బ్రేక్ డౌన్స్ అన్ని మీరు ఇప్పుడు ప్రామిస్ చేసిన వాటికి కూడా కొంచెం మాకు చెప్పరా? ఇన్ఫాక్ట్ అవి చేతిలో పెట్టుకొని మీరు జగన్ గారి మీద తొడగొట్టుంటే ఇంకా బాగుండేది. మేము నిజంగా ఎంజాయ్ చేసేవాళ్ళం, అప్రిషియేట్ చేసేవాళ్ళం. మీ సైడ్ నుంచి మీరు చెప్పేవి చేయకుండా జగన్ గారు చూపించేవి గాలి లెక్కలంట,